ఈరోజు చెట్ల మండలంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖున చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంది. 3 సంఘాలు, తెలంగాణ రైతు సంఘం, అదేవిధంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం 3 సంఘాల ఆధ్వర్యంలో పోడు భూములకు సాగు చేస్తున్నటువంటి పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలనేసి మరి ఈ నెల 18వ తారీఖున చెలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మన చర్ల మండలంలో కూడా అనేక మంది ఆదివాసీలు తరతరాలుగా పోడు సాగు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా హక్కు పత్రాలు వచ్చినటువంటి వాళ్ళకు కూడా మరి పోడు పట్టాలకి పంట రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి వ్యవసాయ బోర్లు ఇచ్చి అదేవిధంగా సోలార్లు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మరి 3 ఫేజ్ కరెంట్ కానీ, అదేవిధంగా అటు హక్కుల హక్కుపత్రాలు కానీ, అదేవిధంగా మరి రైతు బంధు కూడా పడే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వలస ఆదివాసీలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 40 సంవత్సరాల నుండి ఛత్తీస్గఢ్ నుండి ఇక్కడ వచ్చి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మరి హక్కుపత్రాలు ఇవ్వాలి, వాళ్ళని ఎస్టీ కోయాగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. వాళ్ళ గ్రామాలకి మరి తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం కూడా అందించే విధంగా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.